మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు సెప్టెంబర్ మాసంలో 30వ తేదీ సోమవారం తిథి నాడు గోచర రీత్యా మీకు ఎటువంటి ఫలితాలు దక్కబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అంటే గనక ఈ విషయాల మీద ఈ రోజున దృష్టి కేంద్రీకరించకపోతే గనక అపార నష్టం కలుగుతుంది అంటున్నారు పండితులు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే కలగబోతున్నాయో, ఆ యొక్క సంఘటనలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. ఈ రోజున మీరు చేయవలసిన దూర ప్రయాణాలు వ్యక్తిగతంగా కావచ్చు లేదా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కావచ్చును. ఆ యొక్క ప్రయాణాలు చివరాఖరికి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని వలన కాస్తంత నష్టం అయితే మీకు కలగవచ్చును. అలాగే కుటుంబ వాతావరణం ఈ రోజున గందరగోళంగా మారుతుంది. మీ యొక్క మాటను కూడా ఎదుటి వారు ఆలకించలేకపోతారు. మీ యొక్క కుటుంబ సభ్యుల మీద ఈ రోజున కోపావేశాలు ప్రదర్శించవద్దు. సమస్య ఏమిటో, పరిష్కార మార్గం ఏమిటో ఆలోచించండి. వీలైతే మౌనంగానే ఉండండి. ముఖ్యమైన పనులు ఈ రోజున కాస్త మందకొడిగా సాగుతాయి. ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా ఈ రోజున మీలో కూడా నిరాశ నిస్సత్వ ఆవహిస్తుంది. కానీ ఆ యొక్క పనుల మీద ఖచ్చితంగా దృష్టి పెట్టండి. ఈ రోజున సంతానానికి సంబంధించి విద్యా విషయాలపై కూడా దృష్టి సారించాలి. లేకపోతే గనక వారికి సంబంధించి పలు రకాలైనటువంటి ఇబ్బందికర వార్తలు అయితే వినాల్సి వస్తుంది. వారికి విద్యా విషయాల మీద ఏకాగ్రత కుదరనివ్వకుండా చాలా శక్తులు అడ్డుపడతాయి. వారు ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే గనక పరిస్థితులు కావచ్చు, లేకపోతే కుటుంబంలో ఏర్పడిన అలజడి కూడా కావచ్చును. కానీ వారి మీద ప్రత్యేక దృష్టి మీరు సారించండి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకపోవడం ఈ రోజున మంచిదిగా చెప్పడం జరుగుతుంది. వీలైతే నిర్ణయాలు ఆల్రెడీ తీసుకున్నా కూడాను పునరాలోచన చేయాల్సిందిగా చెప్పడం జరుగుతుంది. ఉద్యోగాల్లో అయితే గనక పని ఒత్తిడి కాస్త పెరిగే అవకాశం ఉంది. పని ఒత్తిడి పెరిగే అవకాశమే కనిపిస్తూ ఉన్నది. మొత్తం మీద చూస్తే గనక మీరు ఈ రోజున సంతాన విద్యా విషయాల్లో ప్రత్యేక దృష్టి పెట్టండి. అప్పుడే మంచి జరుగుతుంది. లేదంటే గనక అనూహ్యంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.